నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, పోయినసారి వాలంటీర్ ద్వారా పెన్షన్ కాకుండా సచివాలయ ఉద్యోగులు అలాగే అవసరమైతే ఇతర సహాయకులను కూడా తీసుకొని పెన్షన్ పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులకు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం జారీ చేసిన విధంగానే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందనమాట. అయితే మనకు నెక్స్ట్ మంత్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ ఎవరు పెన్షన్ పంపిణీ చేస్తారు అనే విషయం అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీలో పాల్గొనాల్సిందేనని చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలు ఉన్నా సరే వాటిని వాయిదా వేసుకొని పెన్షన్ పంపిణీలో అందరూ పాల్గొనాలని చెప్పడం జరిగింది. 2029లో పార్టీ గెలవడానికి ఎప్పటి నుంచే అడుగులు వేయాలని, పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించడం జరిగిందనమాట. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను తీసుకొని తొందరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించడం జరిగిందనమాట. మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని, ఎన్డీఏ నేతలతో సమావేశం అవ్వాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని, వారికి తగిన సాయం చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.